వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరగబోతుంది. రిసార్ట్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎంగేజ్మెంట్ కు షర్మిల అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పచెప్పింది ఏఐసీసీ. దాంతో ఆమె 2-3 రోజుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు. అది కూడా జగన్ వ్యతిరేకించిన పార్టీకి ప్రెసిడెంట్. కొంతకాలంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న జగన్ షర్మిల అన్న చెల్లెళ్ల బంధం ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. ఈ టైంలో షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ జరగబోతుండటంతో ఈ వేడుకకు జగన్ వస్తారా రారా అన్నది 2 రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. జనవరి 18 నాడు గోల్కొండ రిసార్ట్స్ లో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి దీని తర్వాత ఫిబ్రవరి 17న జోధ్పూర్ లో పెళ్లి, ఆ తర్వాత ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉంది. ఈ రిసెప్షన్ శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో జరగబోతుంది. ఈ 3 కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇన్విటేషన్లు పంచారు షర్మిల. జగన్, చంద్రబాబుతో పాటు ఏపీ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు అందరికీ కార్డులు పంచినట్టు చెప్పారు. కొడుకు రాజారెడ్డిని వెంటబెట్టుకుని జగన్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు షర్మిల దంపతులు. రాజకీయాలకు అతీతంగా ఈ ఆహ్వానాలను చూడాలని కూడా షర్మిల చెప్పారు. వారం జరిగే ఎంగేజ్మెంట్ కు ఏపీ సీఎం జగన్ కుటుంబం హాజరవుతున్నట్టు భార్య భారతితో కలిసి ఆయన వస్తారని సమాచారం. కాకుండా వైఎస్ బంధువర్గమంతా ఈ వేడుకలకు అటెండ్ అవుతున్నట్టు సమాచారం. ఇక అటు టీడీపీ నుంచి లోకేష్ హాజరవుతారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేది రానిది ఇంకా సమాచారం లేదు. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడటం, మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన ఈ టైంలో అన్ని పార్టీల నేతలు ఒకరినొకరు కలుసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది.